ఎవరికైనా లాభమైందా? ఉన్న రోడ్లు తుడిచి నెక్లెస్ చుట్టంతా నాశనం పెట్టించి 56 కోట్లు ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తి ధర్వతం చేశాడు. ప్రభుత్వం చెప్పిన వాడు మళ్ళీ రేవంత్ రెడ్డికి వచ్చి ఇంకా 50 కోట్లు రావని అడిగిండు. అరే వచ్చిన 50 కోట్లు దండగించిన నీకు ₹1 ఇచ్చేలేదని ఇంటికి పంపాడు. 600 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు కేటీఆర్ గారు. ఎంత కమిషన్ తిని ఉంటాడు దాంట్లో? ఎందుకు ఇలా జైలు పోవాల్సిన పరిస్థితి వస్తున్నది? ఆనాటి అరవింద్ కుమార్, రంగారెడ్డి కలెక్టరు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారు, ఏ విధంగా భూములు దోపిడీ జరిగింది. రంగారెడ్డిలో విలువైన భూములు నా నిజాం ప్రభుగా ఉన్నప్పుడు రాష్ట్ర అవసరాల కోసం మిగిల్చిన 2.5 లక్షల ఎకరాల భూముల్ని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగట్టిన ఘనత కేసీఆర్ గారు. ఇప్పటి ముప్పటిగా దోచిపెట్టేశారు. రాష్ట్రం దివాలా తీసేశారు 10 ఏళ్లలో. ఎట్లా రికవరీ చేయాలి? ప్రజలు మనకు ఎందుకు అధికారం ఇచ్చినారు? ఈ దొంగల పడతం పట్టుమని అధికారం ఇచ్చినారు. మేము గ్రామాలకు ఎంత అడుగుతా ఉన్నారు, ఎప్పుడయ్యా ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేసేది? మీరు ఇన్ని మాటలు చెప్పారు, ఏడాది ఏమైంది అని అడుగుతా ఉన్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా పాలన చేయదు కాంగ్రెస్ పార్టీ. పద్ధతి ప్రకారం పోతా ఉన్నాం కాబట్టే దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి లెక్కలు గవర్నర్ గారికి ఇవ్వడం, గవర్నర్ గారు న్యాయకోవితో సంప్రదించడంతో అరెస్ట్ చేయని ఆదేశాలు ఇవ్వడం, ఇలా కోర్టు చుట్టూ దిగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. మొన్నటిదాకేమో భయంకరంగా రెడీ ఉన్న జైలు కూడా మాట చెప్పాడు. అలవాటు అయిపోయింది. చెల్లెపోయింది, ఇరవడు కూడా రెడీ ఉన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? కోర్టు తలుపు తట్టి స్టే తెచ్చుకున్నాడు. ఆయనకైనా స్వాతిమిత్యం అని ఆయన చెప్పుకుంటాడు. ఎవరు చెప్పాలి నువ్వు స్వాతిమిత్యం అని? ఎవరు చెప్పాలి? ఏసీబీ కోర్టు చెప్పాలి కదా నువ్వు స్వాతిమిత్యం అని. నీది నువ్వే స్వాతిమిత్యం అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ దేశ చరిత్ర మళ్ళీ చెప్తున్న మిత్రులలా, ఈ దేశ చరిత్రలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి ఏ రాష్ట్రంలో ఏ రాజ కుటుంబం చేయలే. అంత దోపిడీ జరిగినటువంటి సందర్భం కూడా అందుకే వారికి ఇంటికి పంపినారు. పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చి పంపినా ఇంకా బుద్ధి రాకుండా మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏడాది అయింది మేము వచ్చి, ఏడాది లోపల చేసిన కార్యక్రమం చేసినాం. డబ్బులు ఇబ్బంది ఉంది, అయినప్పటికీ ముందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కేసీఆర్ కుటుంబం. మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.